సంవత్సరంలో ఒక్కసారి మనుషుల విధిరాతల్లో మార్పులు చేయబడతాయి అన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? ఈ రాత్రి పాపకర్మలు క్షమించబడతాయి. అదే రంజాన్ నెలలో వచ్చే షబ్బే ఖదర్ రాత్రి. రంజాన్ నెలలో 27వ రోజు ఈ రాత్రి వస్తుంది. ఈ రాత్రి దైవదూతలు దివి నుండి భూమిపైకి వస్తారు. షబ్బే ఖదర్ రాత్రి జాగారం చేస్తూ దేవుడి ఆరాధన చేస్తే పుణ్యాలు కలుగుతాయి. ఈ రాత్రి కసరత్తుతో ఆరాధనలు చేస్తే నరకం నుండి కాపాడుకోగలుగుతారు. ఈ రాత్రిని అన్వేషిస్తూ అల్లా కొరకు ఈ రాత్రంతా ఆరాధనలో జరుపుతాడో అతను మంచి ప్రతిఫలంతో పుణ్యాలతో శుభదాయకుడవుతాడు. ఎవరైతే ఈ రాత్రి సోమరితనాన్ని ప్రదర్శిస్తాడో అతను దేనిని కోల్పోయాడో కూడా సరిగ్గా పసిగట్టలేడు. రంజాన్ నెలలో 26 రోజుల పాటు తరాబే చదివిస్తారు ఇమాం సాబ్లు. అయితే ఈ ఇమాం సాబ్లను గౌరవంగా గుల్పోషి చేస్తారు. గుల్పోషి అంటే ఘనంగా సత్కరించడం. నెల రోజుల పాటు తరాబే చదివించిన ఇమాం సాబ్లకు వీడ్కోలు పలుకుతారు.